ఫ్రెండ్స్ ఇది వివో T3 5G మొబైల్. ఈ వీడియోలో ఈ మొబైల్ని అన్బాక్స్ చేసి కంప్లీట్ రివ్యూ అయితే చూద్దాం. ఈ మొబైల్ అరౌండ్ 20,000 అయితే ఉంటుంది. 20,000 ఎవరైతే మంచి మొబైల్ కోసం చూస్తున్నారో ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. ఈ మొబైల్ 20,000 లోపు మంచి స్పెసిఫికేషన్స్ అయితే వస్తుంది. అరౌండ్ ఈ మొబైల్ నేను 20 డేస్ నుండి అయితే యూజ్ చేస్తున్నా. ఎట్లాంటి ఇష్యూస్ అయితే లేవు. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఎవరైతే 20,000 బడ్జెట్లో మంచి మొబైల్ కోసం చూస్తున్నారో ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. ఇది చాలా బాగుంటుంది 20,000 బడ్జెట్లో. అండ్ ల్యాక్స్ లాంటివి కూడా నేను ఏం నోటీస్ చేయలేదు ఈ 20 డేస్లో. ఇక ఈ మొబైల్ అన్బాక్సింగ్ చూసుకుంటే, అన్బాక్సింగ్ చూసే ముందు ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా మీకు స్క్రీన్ పైన అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇది వివో T3 5G బాక్స్ అయితే. ఈ బాక్స్ టాప్ లో మనకి T3 5G అని మెన్షన్ చేశారు. అండ్ రైట్ సైడ్ మనకి వివో బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ బాక్స్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి మొబైల్ సంబంధించినవి. అండ్ బాక్స్ లెఫ్ట్ సైడ్ వివో బ్రాండింగ్ కనిపిస్తుంది. అండ్ బాక్స్ రైట్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇది బాక్స్ ఓవర్ వ్యూ అయితే. ఇంకా బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో ఒకసారి అయితే చెక్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది. ఇది మొబైల్ ఫోను. ఇది బ్లూ కలర్ అనమాట. వివో T3 బ్లూ కలర్ వేరియంట్ ఇది. అండ్ ఇంకా బాక్స్లో మనకి TPU సిలికాన్ ట్రాన్స్పరెంట్ కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వారంటీ కార్డ్ అయితే ఒకటి ఉంది. అండ్ ఇంకొకటి క్విక్ స్టార్ట్ గైడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది 44 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ అడాప్టర్ అనమాట. దీంతో పాటు మనకి బాక్స్లో ఇంకా Type A to Type C ఛార్జింగ్ కేబుల్ అయితే వస్తుంది. ఇంకొకటి సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంది బాక్స్లో. ఇవి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే, ఇంకేం రావు. ఇక మనం అన్ని పక్కన పెట్టి మొబైల్ ఫోన్ అయితే చూద్దాం. చూడొచ్చు, ఇది వివో T3 మొబైల్ అయితే. డిజైన్ చూడొచ్చు, డిజైన్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఈ మొబైల్ ఫిజికల్ ఓవర్ చూసుకుంటే మనకి ఇక్కడ డౌన్ లో వివో బ్రాండింగ్ అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. దాని పక్కన ఒక ఫ్లాష్ అయితే ఇచ్చారు. అండ్ మొబైల్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏం లేవు. అండ్ రైట్ సైడ్ వాల్యూమ్ రాకర్స్ అండ్ పవర్ బటన్ అయితే కనిపిస్తుంది. అండ్ టాప్లో చూసుకుంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కనిపిస్తుంది. అండ్ డౌన్లో చూసుకుంటే స్పీకర్ గ్రిల్ ఉంది, Type C పోర్ట్ ఉంది, అండ్ ఒక మైక్ కనిపిస్తుంది. దాని పక్కనే సిమ్ స్లాట్ అయితే కనిపిస్తుంది. ఇది మొబైల్ ఫిజికల్ ఓవర్ అయితే. ఇది చూడొచ్చు, బ్యాక్ సైడ్ మొత్తం మనకి మ్యాట్ ఫినిషింగ్ తో అయితే వస్తుంది. డిజైన్ మాత్రం చాలా బాగుంది, అట్రాక్టివ్ అయితే ఉంది. నాకైతే నచ్చింది డిజైన్. మీకు నచ్చిందో లేదో కమెంట్ బాక్స్ లో కమెంట్ అయితే చేయండి. అండ్ వీళ్ళు ట్రాన్స్పరెంట్ కేసుని ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మొబైల్ కేసిన మొబైల్ లుక్ అయితే ఏం పాడవదు. మీరు ఒకసారి చూడొచ్చు. బాక్స్లో వచ్చిన కేసు వేస్తే మొబైల్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఒకసారి మీరు చెక్ చేయండి. ఇక మనం మొబైల్ని బూట్ చేద్దాం. బూట్ చేసి మొబైల్ని కంప్లీట్ సెటప్ చేసి హోమ్ స్క్రీన్లో అయితే కలుద్దాం. ఫ్రెండ్స్ ఇది వివో T3 హోమ్ స్క్రీన్ అయితే. ఇందులో మనకి బ్లోట్వేర్ అయితే వస్తుంది. బ్లోట్వేర్ని మీరు అన్ఇన్స్టాల్ చేసేయండి. అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ రీఇన్స్టాల్ అయితే చేసుకోండి ప్లే స్టోర్ నుండి. అండ్ అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఈ మొబైల్ మనకి Android 14తో వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫన్ టచ్ OS 14.0 మీద అయితే రన్ అవుతుంది. అండ్ ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి, మీరు చూడొచ్చు. అండ్ ఈ మొబైల్కి 2 years OS అప్డేట్స్ వస్తాయి. అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. మీకు అప్డేట్స్ విషయంలో కూడా ఎట్లాంటి ఇష్యూ అయితే లేదు. మీరు 3 to 4 years ఈజీగా యూజ్ చేయొచ్చు ఈ మొబైల్ని అప్ టు డేట్లో. అండ్ ఇంకా స్టోరేజ్ విషయానికి వస్తే 19 GB అయితే సిస్టమ్ ఆక్యుపై చేసింది. 108 GB అయితే ఫ్రీగా వస్తుంది. టోటల్ 128 GBలో. చూసారు కదా, ఇది మొబైల్ అన్బాక్సింగ్ అయితే. ఈ బాక్స్లో మనకి అన్ని కంటెంట్స్ అయితే వస్తున్నాయి, ఏది మిస్ అయితే అవ్వలేదు. ఇక ఈ మొబైల్ రివ్యూలోకి వెళ్ళిపోతే, ఈ మొబైల్ మనకి Dimensity 7200 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఈ ప్రాసెసర్ మనకి 4 nm టెక్నాలజీ పైన బిల్డ్ అయిన ప్రాసెసర్. సో ఈ మొబైల్లో హీట్ కన్సంప్షన్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ ఈ ప్రాసెసర్ మనకి 2.8 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది ఈ ప్రాసెసర్లో. సో మీకు డే టు డే పర్ఫార్మెన్స్లో కానీ లేకపోతే హెవీగా యూజ్ చేస్తున్నా కానీ ఎక్కువ ల్యాగ్స్ అయితే నోటీస్ చేయలేరు ఈ మొబైల్లో. అండ్ మీరు ఈ మొబైల్లో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఈ మొబైల్ BGMIని 60 FPS లో అయితే హ్యాండిల్ చేస్తుంది. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ వరకు అయితే హ్యాండిల్ చేస్తుంది. సో గేమ్స్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది ఈ మొబైల్లో. అండ్ ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే, ఈ మొబైల్ మనకి ఫుల్ HD ప్లస్ 6.67 inches 120Hz AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఈ డిస్ప్లేలో మనకి 1800 nits పీక్ బ్రైట్నెస్ కూడా ఉంటుంది. మీరు సన్లైట్లో యూజ్ చేసినా కూడా మీకు ఎట్లాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. డిస్ప్లే విజిబిలిటీ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఈ మొబైల్ డిస్ప్లే HDR10 సపోర్ట్ చేస్తుంది. HDR10+ అండ్ అన్ని రకాల HDR కాంటెంట్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో మీరు అన్ని రకాల HDR కాంటెంట్ని ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు ఈ మొబైల్లో. 4Kలో వీడియోస్ చూస్తారంటే ఈ మొబైల్ మనకి L1 సపోర్ట్తో కూడా వస్తుంది. సో మీరు OTTలో 4K క్వాలిటీలో కంటెంట్ని ఎంజాయ్ చేయొచ్చు. సో డిస్ప్లే పరంగా ఎట్లాంటి ఇష్యూస్ అయితే లేవు. మీకు డీప్ బ్లాక్స్ ఉన్నాయి, మంచి కాంట్రాస్ట్ లెవెల్స్ ఉన్నాయి, అండ్ సాచురేషన్స్ కూడా మీకు వైబ్రెంట్ ఉంటాయి. సో డిస్ప్లే విజిబిలిటీ అనేది చాలా బాగుంది ఈ మొబైల్లో. అండ్ ఈ మొబైల్ బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే, ఈ మొబైల్ మనకి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 44 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈ మొబైల్ 0 to 100% ఛార్జ్ అవ్వడానికి 1 hour అయితే టైం తీసుకుంటుంది. అండ్ ఇంకా ఈ బ్యాటరీ ఎంతసేపు వస్తుంది అని అంటే, మీరు నార్మల్ యూజర్ అయితే మీకు 1 day అయితే ఈజీగా వస్తుంది బ్యాటరీ లైఫ్. అదే మీరు హెవీగా గేమ్స్ ఆడతారు అండ్ హెవీగా మొబైల్ యూజ్ చేస్తూనే ఉంటారంటే స్క్రీన్ ఆన్ టైం మీకు 6 to 7 hours అయితే వస్తుంది, అంతకు మించి రాదు. అండ్ ఈ మొబైల్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, ఈ మొబైల్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. మెయిన్ కెమెరా సెన్సార్ 50 MP Sony IMX882 సెన్సార్తో వస్తుంది. అండ్ 2 MP డెప్త్ సెన్సార్ ఉంటుంది. అండ్ రిమైనింగ్ 2 MP వచ్చేసి ఇది ఫ్లిక్కర్ సెన్సార్ అనమాట.
స్టెబిలైజేషన్ కోసం యూజ్ చేశారనమాట ఈ సెన్సార్ని. అండ్ ఇది మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ సెన్సార్ అని చెప్పొచ్చు, సోనీ IMX 882 సెన్సార్. ఇందులో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా వస్తాయి, మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరు. అండ్ ఇందులో మనకి ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా చాలా బాగుంది, పోర్ట్రేట్ షాట్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. బట్ సమ్ టైమ్స్ కొంచెం ఎడ్జ్ డిటెక్షన్ అయితే మిస్ అవుతుంది, బట్ క్లోజ్ షాట్ లో మాత్రం పోర్ట్రేట్ షాట్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. కెమెరా కోసం కూడా 20,000 లో ఇది బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది. మీరు కెమెరాకి మెయిన్ ప్రయారిటీ ఇచ్చి 20,000 లో మంచి మొబైల్ కోసం చూసినట్టయితే ఈ మొబైల్ నెట్ కెమెరా పర్పస్ కూడా ఈజీగా తీసుకోవచ్చు. అండ్ ఇక నెట్వర్క్ అండ్ కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి బ్లూటూత్ వర్షన్ 5.3తో వస్తుంది అండ్ వైఫై 6E సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇందులో అన్ని రకాల 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి, మనకు కావాల్సిన అన్ని 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా ఇందులో ఎన్క్రిప్షన్ ఫీచర్ కూడా ఉంటుంది, యాప్స్ హైడ్ చేసుకోవచ్చు, లాక్ చేసుకోవచ్చు, అండ్ ఫైల్స్కి లాక్ చేసుకోవచ్చు, ఫైల్స్ని కూడా హైడ్ చేసుకోవచ్చు, ఈ ఫీచర్ అయితే ఉంది. అండ్ ఈ మొబైల్ మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, ఆడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ ఆడియో కూడా మనకి లౌడ్గానే వస్తుంది. ఒకసారి మీరైతే వినండి. సో మీరు ఎవరైతే 20,000 బడ్జెట్లో ఒక మంచి మొబైల్ కోసం చూస్తున్నారో ఈ మొబైల్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయండి, ఈ మొబైల్ని అయితే స్కిప్ చేయకండి. ఇది మనకి ఆఫర్స్లో 18,000, 17,000 కూడా వస్తుంది. ఇదే ఫోన్ మనకి రీబ్రాండింగ్లో IQ Z9 5G అయితే అవైలబుల్గా ఉంది అమెజాన్లో, అది తక్కువ కాస్ట్ అది తీసుకోండి, ఇది తక్కువ కాస్ట్ ఇది తీసుకోండి. మనకి అమెజాన్లో IQ Z9 వచ్చేసి 16,000 దగ్గర కూడా వస్తుంది ఆఫర్స్ ప్రైజెస్లో, బట్ ఇది ఫ్లిప్కార్ట్లో బ్యాంక్ ఆఫర్లో 18,000 అయితే వస్తుంది. అండ్ ఇది 8GB RAM 256GB వేరియంట్ వచ్చేసి 22,000 అయితే ఉంటుంది రెగ్యులర్ ప్రైస్ వితౌట్ బ్యాంక్ ఆఫర్. అదే 8GB RAM 128GB వేరియంట్ వచ్చేసి 20,000 అయితే ఉంటుంది. మనకి కార్డ్ ఆఫర్స్ అయితే వస్తాయి, కార్డ్ ఆఫర్స్ పైన డిస్కౌంట్స్ అయితే వస్తాయి అనమాట. సో మీరు మొబైల్ కొనేటప్పుడు మంచి టైం అయితే చూసుకోండి, ఆఫర్స్ అయితే వస్తుంటాయి కదా ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ. ఫ్లిప్కార్ట్లో ఇది తక్కువకి వస్తే ఇది తీసుకోండి, అమెజాన్లో IQ Z9 తక్కువకి వస్తే అది తీసుకోండి. సో రెండు కూడా సేమ్ మొబైల్సే, కాకపోతే IQలో మనకి ఫ్లిక్కర్ సెన్సార్ ఒకటి ఉండదు, ఇందులో ఫ్లిక్కర్ సెన్సార్ అని యాడ్ చేశారు. పెద్దగా అంత డిఫరెన్స్ ఏమి ఉండదు, సేమ్ ఉంటాయి రెండు కెమెరాస్. అండ్ ఈ రెండు మొబైల్స్ ఏదైనా చేంజ్ ఉందా అంటే ఇందులో ఫ్లిక్కర్ సెన్సార్ ఒకటి యాడ్ చేశారు అండ్ బ్యాక్ సైడ్ డిజైన్ ఒకటి చేంజ్ అయిపోతుంది, బ్రాండింగ్ చేంజ్ అయింది అంతే. సో రెండు మొబైల్స్ సేమ్ అనమాట. మీకు ఈ డిజైన్తో కంపేర్ చేస్తే IQ Z9 డిజైన్ అయితే చాలా బాగుంటుంది. నేను IQ Z9 5G మొబైల్ కూడా అన్బాక్సింగ్ రివ్యూ కూడా చేసిన, ఒకసారి ఐకార్డ్స్లో ఇస్తే అక్కడ నుంచి అయితే చెక్ చేయండి. సో ఈ రెండు మొబైల్స్లో ఏది తక్కువకి వస్తే అదైతే తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ Vivo T3 5G అన్బాక్సింగ్ అండ్ కంప్లీట్ రివ్యూ అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ నౌ.